హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ అయితే ఇంట్లోన బెల్లం గవ్వలు అయితే ప్రిపేర్ చేశానమాట. చాలా బాగున్నాయి. ఇవి ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. ఇంతకీ మీలో ఎంతమందికి బెల్లం గవ్వలు ఇష్టమో కమెంట్ చేయండి. ఇక్కడైతే కొంచెం డ్రై అయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. అంటే కొంచెం బెల్లము నల్ల బెల్లం అనమాట, అందుకే ఇంత కలర్ అయితే ఉంది. సో మొత్తం డ్రై అయిన తర్వాత నేనైతే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అంతాను. ముందుగా ఒక 2 కప్పులు గోధుమ పిండితే తీసుకున్నాను. కొంచెం ఏమన్నా ఉంటుందనేసి దాన్ని జల్లించుకుంటున్నాను అంతాను. ఇది మనం మైదాతో కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే హెల్తీగా ఉంటుందనేసి గోధుమ పిండితోనే చేసుకుంటున్నా. అలానే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని అంత మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటున్నామో అలానే కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకున్నా బాగుంటుంది. మరీ మెత్తగా కలుపామనుకో మనకు గవ్వలు సరిగ్గా రావన్నమాట. ఇప్పుడు నాకు అలానే జరిగింది. కొద్దిగా సరిగ్గా అంటే కొంచెం మెత్తబడింది పిండి అనేది. నేను కొద్దిగా పిండి అయితే యాడ్ చేసుకుని కలుపుకొని రెడీ చేసుకున్నాను. మొత్తం ఇలా పిండి కలిపి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకొకసారి మెత్తగా ఒకసారి పిండి అనేది కలుపుకొని చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. కొద్దిగా తీసుకొని చిన్నగా అయితే చేసుకోవాలన్నమాట గవ్వలకి. మరీ ఎక్కువ లావు చేసుకున్నామనుకో గవ్వలు అనేది సరిగ్గా ఉడకవు. కొంచెం ఉడకడానికైతే టైం పడుతుంది. ఇలా తీసుకొని చిన్న ఉండలు అయితే చేత్తో ఇలా రౌండ్గా చేసుకోవాలి. మొత్తం ఇలా ఉండలు చేసుకున్న తర్వాత గవ్వల పీటతో అన్నా కానీ లేదా ఇలా పూరీలని తీస్తాం కదా, అంటే గరిటతో కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర గవ్వల పీట అయితే లేదు. సో అలా అనేసి నేను ఈ గరిటతో అయితే ఇలా ప్రెస్ చేసి అన్నీ మొత్తం ఇలా ఇట్లా చేత్తో ముందుకన్నామనుకో మంచిగా గవ్వలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా కాకుండా ఏమంటారు కూంబు ఉంటుంది కదా, దువ్వెనతో కూడా చేసుకోవచ్చు. మొత్తం ఇలా అన్నీ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఏమంటే కొంచెం ఈ గవ్వలే నూనెలోకి వేసిన తర్వాత ఉడకడానికి ఒక 10 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇవన్నీ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడైతే అదే కప్పుతో నేను 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. తురిమాను కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అలానే 1/2 కప్పు వాటర్ కూడా వేసి కొంచెం గట్టి పాకం వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. పాకం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను కడాయిలోకి అయితే ఆయిల్ అయితే వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ గవ్వలు అనేది ఒక్కొక్కటి వేసుకొని వేయించుకుంటున్నాను. మొత్తం మనకి కడాయిలో ఎన్ని పడతాయో అన్ని గవ్వలు అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ అయితే నేను గవ్వలు అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడే మనం లోపల పిండి అనేది కూడా మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. అలానే టైం కూడా కొంచెం తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. సో మొత్తం ఇలా వేసిన తర్వాత పాకం అంతా పట్టేటట్టు గరిటతో అయితే ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు వదిలేసినామనుకో మంచిగా డ్రై అయిపోతాయి ఇవి. అప్పుడు మనం తీసుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే దాదాపు 1 వీక్ వరకు కూడా ఉంటాయన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టమో అలానే ఎంతమంది చేస్తారో కూడా కమెంట్ చేయండి. నా దగ్గర అయితే గవ్వల పీట లేదు కాబట్టి పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదన్నమాట. అయినా తినడానికైతే బాగుంటాయి కదా. సో డ్రై అయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇంక ఇవాళ గవ్వలనమాట, చూసారు కదా మంచిగా ఉన్నాయన్నమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. బాయ్ గాయ్స్.